రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. పెట్టుబడి సాయం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఇంకా అకౌంట్లో జమ చేయకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు అన్నదాతలు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు భరోసా పథకం సరిగ్గా అమలు కావడం లేదని రైతులు వాపోతున్నారు. ఏడాదికి 2 సార్లు అందించే రైతు భరోసా వారికి సక్రమంగా అందడం లేదు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో కూడా రైతు భరోసా ఎలాంటి చర్చ జరగలేదు. దాంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే రైతు భరోసా డబ్బులను అకౌంట్లలో వేయాలంటున్న మహబూబ్నగర్ జిల్లా రైతులతో మా ప్రతినిధి గురుప్రసాద్ ఫేస్ టు ఫేస్. కొండంత భరోసా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు కేటాయించాలని చెప్పేసి రైతులంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని నెలల నుంచి కూడా రైతు భరోసా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల తర్వాత రైతు భరోసా ద్వారా రైతుల ఖాతాలలో జమ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా రైతు భరోసా అనేది రాలేదు. అదేవిధంగా కేబినెట్ సమావేశంలో కూడా చర్చ జరగలేని పరిస్థితి. దీంతో రైతులంతా కూడా నిరాశలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పాలనలో ఎకరాకి 5,000 చొప్పున అకౌంట్లో ఇస్తే ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం 6,000 చొప్పున రైతు భరోసా కింద రైతులకు ఎకరానికి చెల్లిస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా రైతు భరోసా ఈ టర్మ్ లో రాలేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రజెంట్ గా మనతో పాటు కొంతమంది రైతులను అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఉంది పెద్ద మనిషి, ఎట్లా ఉంది, ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు? రైతు భరోసా గురించి ఏం చెప్తారు? 6 ఎకరాలు ఉంది సార్. రైతు బంధు ఇంకా రాలేదు సార్. మాకు ఇంతవరకు ఇక రాకలేదని మేము ఎదురు చూస్తున్నాం సార్. మేము అంటే గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు భరోసా ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? ఆయన కేసీఆర్ ఎకరకు 5,000 వేసాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా వేస్తామన్నారు, ఇంకా వేయలేదు సార్. మీరు చెప్పండి, మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఎకరం సార్, ఎకరం ఉండదు కానీ ఇంతవరకు రైతు బంధు వల్లే పెట్టిండు, ఆశ పెట్టిండు 6,000 ఇస్తా అని ఆశ పెట్టిండు. కానీ ఆశ పెట్టిండు, ఇంతవరకు లేదు, రైతు బంధు లేదు. కేసీఆర్ ఉండగా ఎకరకు 5,000 ఇచ్చిండు, ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు. ఆయన ఉన్నంత మంచిగానే మాకు సరిపించిండు. సరిపోయి ఈయన వచ్చినాక ఏమీ మాకు మంచిగా అనిపిస్తలేదు. మాకు రేవంత్ రెడ్డి ఎకరాకి 6,000 ఇస్తారు రైతు భరోసా ద్వారా అన్నాడు, చెప్పిండు, ఆశ పెట్టిండు. కానీ ఇంతవరకు లేదు కదా. ఇంతవరకు ఆశ పెట్టిండు, ఇస్తాని పెట్టిన ఆశ కానీ ఇంతవరకు లేదు. సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు మీరు? ఏం చెప్పాలంటే వేయాలి, ఈ మాకు రైతు బంధుకు ఇది వేయాలి రైతు బంధు అని అంటున్నాం. రైతు బంధు వేస్తేనే మంచిగా ఉంటుంది. ఖరీఫ్ సీజన్ కావచ్చు, రబీ సీజన్ కావచ్చు, ఈ సందర్భాల్లో కూడా మీకు రైతు భరోసా అకౌంట్లో వేసిన తర్వాత దాని ద్వారా మీకు కొంతమేర పెట్టుబడికి అవకాశం ఉంటుంది, పెట్టుబడి సాయం అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏం మంచిగా అనిపిస్తుంది సార్. మాకు అంతా పురుగులు మందులకు దానికి దిగి మాకు సరిపోను అయితలేదు. మా పెట్టుబడి కూడా వెళ్తలేవు. ఆయన పెడతాను ఇస్తానా ఆశ కూడా అది కూడా ఇస్తలేడు. ఎట్లా భరోసా మీకు రైతు బంధు వేసేది కదా, ఎట్లా భరోసా ఎట్లా ఉండేది మీకు? ఏమని ఇస్తాడా ఏడా అనే నమ్మకం తక్కువ ఉంది మాకు. నమ్మకం అయితే అనిపిస్తలేదు. ఇచ్చేది ఉంటే ఇంతవరకు ఇచ్చేది ఉండే, ఇంతవరకు లేదు. ఒకసారి వేసిండు. ఆయన ఎక్కి 2 ఏళ్ళు అయిందో, 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయింది. ఇంతవరకు ఒకసారి వేసిండు రైతు బంధు, ఇంతవరకు లేదు, రైతు బంధు లేదు. మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు మీరు? ఏం చెప్పాలి అబ్బయ్యా, ఆయనకే గుర్తున్నాలి, ఆయనకే తెలియాలి. మేము అడవిలో బతుకుతాము, మాకేం తెలుసు? అన్నీ ఆయనకే తెలుసు కదా. రైతు బంధుకు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎట్ట పంట పండిస్తున్నారు, మరి వాళ్ళకు ఏం ఆశ పెట్టినా అని ఆడోళ్ళకి మాత్రం ఫ్రీ బస్సు పెట్టాడు. మేమేమో మేమేలి ఓట్లు, ఏం అంత పిరించి ఏం లేదు. ఇది చూస్తున్నాం, రైతులు కూడా పూర్తిగా నిరాశ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సరిగ్గా రైతు భరోసా ఇంప్లిమెంట్ కావడం లేదు. ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున ప్రకటించినప్పుడు కూడా ఇప్పటికీ మేము రైతు భరోసా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ రాబోతుంది, అలాగే రబీ సీజన్ ఉండబోతుంది. కానీ ఈ 2 టర్మ్లో కూడా ఇప్పుడైనా సరిగా రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ చేయాలని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో రైతు భరోసా ఊసేయలేదని చెప్పవచ్చు. దాని గురించి చర్చ కూడా జరగలేదు. సో ఒక రైతులైతే ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పెట్టుబడి సాయం అనేది కూడా చాలా కీలకంగా మారుతుంది రైతులకు. ఎందుకంటే అది కొండంత భరోసాను ఇస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన రైతు భరోసా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినప్పుడు కూడా సరైన సమయంలో మాకు రైతు భరోసా ఇవ్వడం లేదని చెప్పేసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం డెఫినెట్లీగా రైతు భరోసా పథకాన్ని సరిగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి రైతులంతా కోరుతున్న సిచ్యువేషన్. కెమెరామెన్ రాజేష్తో గురుప్రసాద్, మహా న్యూస్, మహబూబ్ నగర్.